హలో ఫ్రెండ్స్, నేను మీ నాగూర్ బాబు టెక్నో బ్లాగ్స్ ఛానల్ నుంచి ఫ్రెండ్స్. హ్యాపీ ఆటోకి ఇది ఫ్రంట్ వీల్ కానీ రాసుకుంటా కానీ ఉంటే పిన్సెట్ పోయిందని అంటారు, పిన్సెట్ అని అంటారు దాన్ని. అది కానీ ప్రాబ్లం కానీ వస్తే చాలా కష్టం ఫ్రెండ్స్, అసలు ఆటో తోలలేము, సైడ్కి లాగేస్తూ ఉంటుంది. గతంలో నేను మీకు అప్పే ఆటో కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవాల్సిన అంశాలు అవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు అందులో మిస్ అయిపోయిన అంశం ఏమిటంటే అప్పే ఆటో కింద పక్క పడవని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ అప్పే ఆటోకి ఏదైతే ఉందో ఈ యొక్క సైడు చైన్ కార్డ్స్ అవన్నీ వాటి మీదే కనెక్ట్ అయి ఉంటాయి, దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అప్పి బరువు అంతా ఆటో బరువు అంతా దాని మీదే ఉంటుంది. బెడ్లు అని అంటారు, ఇంజన్ బెడ్స్, ఏనుగు బెడ్లు అని అంటారు, పెద్ద బెడ్లని, అవన్నీ దాని మీదే బేస్ అయి ఉంటాయి. అది కూడా ఒకసారి ఎలా ఉందో చూసుకోవాలి. ఆటో కొనటానికి పోయినప్పుడు దాని కింద వచ్చేసి చూసారా, ఇది అప్పి ఆటో, దాని కింద వచ్చేసి పడవ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. ఇంజిన్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు చెప్పాను. అలాగే మొన్న మిస్ అయిపోయిన అంశాల్లో ఒక అంశం ఏంటంటే పిన్సెట్ ఎలా ఉంది. పిన్సెట్ ప్రాబ్లం కానీ వస్తే 1000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. పిన్సెట్ చేసినందుకు ఆ లేబర్ వర్క్ అండ్ ఫోర్క్ అంతా ఓడదీయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి అది ఫౌండరీకి తీసుకెళ్ళాలి, ఫౌండరీలో లేత్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పిన్సెట్ కొట్టి పిన్సెట్కి బేరింగ్లో వస్తాయి దానికి. చూడండి ఫ్రెండ్స్, ఇది పిన్సెట్ అంటే చూసారా ఫ్రెండ్స్, ఇది పిన్సెట్. ఇందులో ఒక బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగ్ కనుక పోయినట్టయితే ఏదైనా వీల్ షేక్ అవుతుంది, వీల్ షేక్ అయిపోతుంది. స్ప్రింగ్ వచ్చేసి టైర్కి ఆనుకుంటుంది స్నేహితులారా. చూడండి ఇప్పుడు ఈ టైర్ ఇట్లా గీత పడిందో చూసారా. ఇట్లా గీత ఎందుకు పడిందంటే రన్నింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే ముందే ఉన్న మనిషిని ఎక్కినప్పుడు అప్పుడు మనకు ఏం పర్వాలేదు, ముందు మనిషి ఎక్కినప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ ఆ బరువుకి నొక్కబడుతుంది, ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయినప్పుడు వైడన్ అవుతుంది ఫ్రెండ్స్, వెడల్పోతుంది. ఇక్కడ ఉండే స్ప్రింగ్ వైశాల్యం కన్నా ఈ డయామీటర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ టైర్కి రాసుకుంటుంది. అలా రాసుకుంటుంటే టైర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది. హీట్ ఎక్కిపోయి అలా గీతలు పడిపోయి టైరు బద్దలుగా కొంతసేపటి కల్లా టైర్ హీట్ అయిపోయి బరస్ట్ అయిపోయే అవకాశం ఉంది మిత్రులారా. అందుచేత ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సింపుల్ ఒక చిన్న రెమెడీ ట్రిక్, ఈ ప్రాబ్లం నుంచి అవాయిడ్ అయ్యేదానికి చిన్న ట్రిక్ అయితే ఉంది. మీరు సడన్గా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలా కాకుండా ఇదో 3 వాషర్లు కనుక వేసుకుని మార్చినట్లుగానైతే ఆ 3 వాషర్లు వేసేసి దానికి ప్రాబ్లం ఈ టైర్ ఏదైతే ఉందో ఈ టైరు టోటల్ రిమ్ డిస్క్ మొత్తం దూరంగా జరిగి వచ్చేస్తుంది. మన రన్నింగ్లో కూడా దాన్ని గీసుకోకుండా ఉంటుంది. అట్లా ఒక 4-5 రోజుల నుంచి 10 రోజుల దాకా అలా మనం ఆటో తిప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కనుక గీసుకుంటా కనుకుంటే వెళ్ళిపోయి ఫోర్క్ కూడా తీసేసి ఇది మొత్తం టోటల్ ఫోర్క్ని లేదు వర్క్షాప్లో ఇచ్చి ఆ పిన్ సెట్ వేయించుకొని ఆ మెకానిక్ చేత మళ్ళీ ఫోర్క్ రీఫిటింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి 1000 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చూపిస్తాను 3 వాషర్స్ అది ఎలా రిమూవ్ చేయాలి, ఎలా డిస్లొకేట్ చేయాలనేది మీకు చూపిస్తాను మిత్రులారా. చూడండి ఫ్రెండ్స్, ఇదండి వాషర్స్ అంటే ఇవేను, ఇట్లా వెడల్పుగా ఉంటాయి ఫ్లాట్ వాషర్స్ ఇవి. ఈ 3 వాషర్స్ని అక్కడ వీలు ఊడదీసి ఏదైతే మనకు వీల్ ఉందో ఆ వీల్ దగ్గర 3 వాషర్స్ వస్తాయి. అప్పి ఆటోకి దేనికైనా సరే 3 వాషర్సే వస్తాయి. ఆ 3 వాషర్లు వేసేసి ఆ రిమ్ మళ్ళీ ఫిట్ చేసేస్తే ఈ యొక్క పిన్సెట్ టైర్ గీసుకునే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మనం నివారించుకోవచ్చు ఫ్రెండ్స్ మిత్రులారా. ఇప్పుడు నేను ఎలా రిమూవ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది ఎలా అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇలా రిమూవ్ ఇలా లూజ్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది. ఏం చేయాలంటే దీన్నైతే ఇట్లా, దీనికి ఒక రింగ్ ఉంటుంది. ఇది 17 and 18 రింగ్ అంటారు. 17 and 18 రింగ్ తోటి దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవాల్సిన ద్వారా మీరే చేసుకోవచ్చు. దీనికి ఏం మెకానిక్ చూసారా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని మీరు పూర్తిగా లూజ్ చేయకూడదు. ఇలా లూజ్ చేసేస్తే పడిపోతుంది. ఆ టైర్ కింద వెనక టైర్ కింద 2 రాళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందు పక్క వెనక పక్క ఓన్లీ 1 టైర్ కింద రాళ్ళు పెడితే చాలు. ఎట్లయితే రాళ్ళు పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ముందు ఒక రాయి వెనక ఒక రాయి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు మనం జాకీ లేపుతాం. జాకీ లేపినప్పుడు ఏమవుతుందంటే ఆ బండి బరువుకి ముందుకు జరిగి వచ్చేసి కింద పడిపోయే ఛాన్స్ ఉంది ఫోర్క్. అలా జరగకుండా రాయి పెట్టేసి చూడండి. జాకీ చూసారా, ఈ జాకీ తోటి ఇలా లేపుకోవాలి. జాకీ బాడీ కింద పెట్టి హైట్ చాలకపోతే ఫ్రెండ్స్ చూడండి ఇలా 2 రాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే హైట్ చాలదు రాళ్ళు పెట్టుకోకపోతే. ఈ జాకీ హైట్ సరిపోదు మిత్రులారా. అందుచేత 2 రాళ్ళు పెట్టుకొని చూడండి. ఈ 2 రాళ్ళు పెట్టుకొని ఇక్కడ జాకీని ఇట్లా లేపుకోవాలి. కరెక్ట్గా సెంటర్ చేసి పెట్టుకోవాలి మిత్రులారా. నేను ఎడిటింగ్ చేసుకుంటానేమో, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడండి మిత్రులారా. ఇట్లా లేపాలి, జాకీ ఇలా లేపుకోవాలి. ఇలా లేపితే ఇలా కొంత లేచిన తర్వాత
హార్డ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈ జాకీ రాడ్ నెట్ సపోర్ట్గా పెట్టి ఇంత లేపండి ఫ్రెండ్స్. ఎంతవరకు అంటే ఈ టైర్ ఫ్రీగా తిరిగేంత వరకు లేపాలి మీరు. టైరు ఫ్రీగా తిరగాలి. ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ వీల్ ఫ్రీగా తిరగాలి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుగుతూ ఉంది. ఇందాక మనం ఏదైతే లూజ్ చేసుకున్నామో అది పూర్తిగా వాటిని ఇలాగా లూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటివన్నీ చిన్న చిన్న ట్రిక్స్ ఫ్రెండ్స్. ఇవి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం నట్లు ఓడి తీసినప్పుడు తీసేటప్పుడు తీసుకుంటాను. లాస్ట్న రెడ్ బటన్, ఇప్పుడే కాదు రెడ్, ఒకవేళ రెడ్ బటన్ తీసినా ఏం పర్వాలే. ఆడియో వీడియోలన్నీ కలుపుకుంటాను నేను. ఇంకొక వీడియోగా వస్తుంది, ఇది పోయి సేవ్ అయిపోద్ది. తీస్తా ఉన్నా పర్వాలేదు. ఇదంతా పెట్టను, నేను లాగ్ అయిపోతా వీడియో. మధ్యలో కట్ చేసుకుంటాను. అయినా నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసి చూసారా ఫ్రెండ్స్. ఇలా ఒక నట్టు వచ్చింది. ఈ నట్టు జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి, ఒక చోట పెట్టుకోవాలి మిత్రమా. ఇప్పుడు నేను ఆటోకి వెళ్దామని చెప్పి కాకి షర్ట్ యూనిఫామ్ వేసుకొని బయలుదేరిన మిత్రులారా. వేసుకున్నాను. తీరా చూడబోయేసేపటికి అలా గీసుకుంటూ ఉంది. గీసుకుంటూ ఉంటే మనం ఎక్కువసేపు నడపలేము ఫ్రెండ్స్ ఆటో. ఎందుకంటే ఎక్కడో గీసుకొని ఓవర్ హీట్ అయిపోయి ఆ హీట్కి పాత పంచర్లు ఏమన్నా ఉంటే అవి ఆ ప్యాచెస్ లీక్ అయిపోయి గాలిపోతుంది, పంచర్ అయిపోతుంది. అంచేత మనం ఇబ్బంది పడతాం స్నేహితులారా. చూసారా, ఈ విధంగా వీల్ నట్లు ఊడదీసి ఈ విధంగా వీల్ని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఈ త్రీ వాషర్స్, ఈ వాషర్లు ఎంత మందం అవుతుందో అంత మందం మనకి టైరు యువతలకు జరిగి వస్తుంది రిమ్ము. సో ఇదనమాట రాసుకునేది. చూసారా, మీరు స్ప్రింగ్ దగ్గర గీతలు పడింది, ఇది రాసుకునేది. ఇప్పుడు పిన్సెట్ పోయిందా లేదా అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా కదిలాడుతూ ఉంటే దీన్ని పిన్సెట్ అంటారు. ఈ పిన్సెట్ ఇలా గనక కదిలాడుతూ చూడండి, గటక్ అని శబ్దం కొడుతుంది. ఇలా కదిలాడుతుందంటే పోయినట్టే. అది ఇందులో బేరింగ్స్ ఉంటాయి రెండు, అటు ఒకటి ఇటు ఒకటి చిన్న బాల్ బేరింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బేరింగ్లో నీడిల్స్ అన్ని రాలిపోతాయి. నీడిల్ బాల్స్ ఉంటాయి, అవి రాలిపోయినప్పుడు అట్లా జరుగుతుంది. అందులో గీసిపోయినా జరిగిపోయినా ఇలా జరుగుతుంది. దీన్ని ఇట్లా షేక్ అయితే ఉండకూడదు మిత్రమా. ఇలా షేక్ ఉండకూడదు. తర్వాత ఇక్కడ ఒక షాక్ అబ్జర్వర్ ఉంటుంది. ఇది పోయినా కూడా అలాగే రాసుకునే అవకాశం ఉంది. షాక్ అబ్జర్వర్ బాగుంది, ఇది మాత్రం ట్రబుల్. చూసారా, ఇది మీరు ఇట్లా ఊపి చూసినప్పుడు ఈ పంగాల కర్ర మాదిరిగా ఉంది. ఇది షేక్ అవుతుంది చూడండి, లిటిల్ బిట్ షేక్. ఇట్ ఈస్ షేకింగ్ లిటిల్ బిట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద పిన్సెట్ ప్రాబ్లం. సో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? బై యూజింగ్ these three washers. Let's watch now how it is to be fitted. It is to be fit to this. So ఈ three washers should be arranged in this way. ఈ విధంగా 3 వాషర్స్ అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా 3 బొక్కలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఈ రిమ్ముకి కూడా 3 హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 3 హోల్స్ని అప్పి ఆటో దేనికైనా అంతే మిత్రమా, తీసుకెళ్ళి ఈ 3 హోల్స్ని ఇక్కడ ఈ మూడింటి మీద ఇలా సెట్ చేసేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మనమైతే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్ చేసుకొని దీనికేం పెద్దగా నాలెడ్జ్ ఏం అక్కర్లేదు. ఆయన సమయానికి అక్కడికి వచ్చారు వారు. మిత్రమా మనం ఇట్లా ఈ వీడియో షూట్ చేయాలా ఫ్రెండ్ అంటే నేను తీస్తానయ్యా అని అన్నట్టు ఫ్రెండ్స్. అందుకని అతని సహకారంతో నేను ఈ పూట ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఏదన్నా మరీ పిన్సెట్ ఎక్కువగా పోయి ఎక్కువ షేప్ ఉంటే మిత్రమా ఈ వాషర్స్ కూడా పనిచేయవు, రాసుకోవటం ఖాయం, అలాగే తిరిగి రాసుకుంటుంది. అప్పుడు మీరు కంపల్సరీగా ఆటోని మెకానిక్ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళి 4 కోడ తీయించి మీరు ఫౌండరీలో ఇచ్చి పిన్సెట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, ఇదైతే బాగా ఫిట్ అయిపోయింది. బాగా పట్టుకొని ఫుల్ టైట్ అయితే చేయాలి, తిప్పి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రంక్కి టైర్కి ఇందాక ఎంత గ్యాప్ ఉంది, నంబర్స్ పడుతున్నాయా? పడుతుంది. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇందాకటికి ఇప్పటికి చాలా గ్యాప్ పెరిగింది. ఇందాక ఈ స్ప్రింగ్
కొంచెం ఎడంగది. ఈ స్ప్రింగ్ దీనికి రాసుకుంటూ ఉన్నది, టైర్కి ఎడ్జ్ ఏదైతే ఉందో దీనికి రాసుకుంటూ ఉండేది. ఇంకా ముందుగానే మనం మనుషులను ఎక్కించుకుంటే ఇంకా ఆ బరువుకి వంగినప్పుడు ఈ స్ప్రింగ్ సాగుద్ది అనమాట, వంగి వెడల్పోతుంది. వెడల్పోయి ఆ డయామీటర్ ఈ స్ప్రింగ్ ప్రతి రౌండ్ డయామీటర్ పెద్దదవుద్ది కాబట్టి దీనికి దగ్గరగా జరిగి దీనికి గీసుకుంటుంది. ఇప్పుడు పెద్దదైనా కూడా గీసుకోదు, ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇట్లా రొటేట్ చేసి చూసినప్పుడు వీళ్ళని చూసారా ఎంత దూరంగా తిరుగుతుందో. దిస్ ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ఏ ఫ్రంట్ వీల్ అడ్జస్ట్మెంట్. ఇది సరైన పద్ధతి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు స్నేహితులారా. ఈ విధంగా మీరు 3 వాషర్స్ అయితే వేసుకొని మీరు ఈ ప్రాబ్లం నుంచి గెట్ రిడ్ కావచ్చు, ఈ ప్రాబ్లం నుంచి మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఫిట్ అయిపోయింది కాబట్టి జాకీని ఎప్పట్లాగా దించేస్తున్నాం, అవసరం లేదు, జాకీని దించేస్తాం. యూట్యూబ్ నాకు ఛానల్ ఉందనా, యూట్యూబ్లో పెడుతుంటా అన్ని. మన పిల్లకాయలందరూ చూస్తున్నా, తెలవని వాళ్ళ కోసం ఇప్పటికే 5,000 లైక్. చూసారా ఫ్రెండ్స్, చూసారా మిత్రమా, ఈ విధంగా జాకీని దించి పెట్టుకోవాలి. జాకీ కింద మన హైట్ కోసం తీసిన రాళ్ళు ఇవి, వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. జాకీని ఇలా పెట్టుకొని ఒకసారి వీటిని టైట్ చేసుకోవాలి మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు జాకీ దించేసాం కనుక సార్ ఫుల్గా యాజ్ పాసిబుల్ యాజ్ వీ క్యాన్ మనం చేయగలిగినంత యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ బాగా టైట్ చేయాలి. ఎందుకంటే బండి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏమాత్రం లూజ్గా ఉన్నా ఈ రిమూవ్ అయిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మొన్న ఇందాకైనా చూసుకోక 4 చక్రాలు అయిపోయింది చూసాయినా. ఉండు దాంట్లో పడుతుంది, తర్వాత చెప్తామా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఓకే కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ డిస్టెన్స్ గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను మిత్రమా. నా వీడియో వాచ్ చేసినందుకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వచ్చేసి నాగూర్ బాబు టెక్నో వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.